నమస్తే. మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి హిడ్మా ఆయన చనిపోవడం జరిగింది, మనందరికీ కూడా తెలుసు. ఆయనతో పాటు వాళ్ళ భార్య కూడా చనిపోయింది. సుమారుగా 25 ఏళ్ల క్రితం అడవి బాట పట్టినటువంటి హిడ్మా ఇక లేరు అనేటువంటి వార్త చాలామంది జీర్ణించుకోలేనటువంటి ఒక అంశంగా మిగిలిపోతుంది. మిగతా ఎందుకంటే పౌర సంఘాలు కావచ్చు, పౌర హక్కుల సంబంధించినటువంటి నేతలు సైతం కూడా దీనిపైన భిన్నమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళని ఎన్కౌంటర్లో చనిపోవడు కాదు, వాళ్ళని పట్టుకొచ్చి చంపిళ్ళు అన్నటువంటి ఒక అనుమానాలు సైతం కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయంతో వందలాది మంది మావోయిస్టులంతా కూడా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, చాలామంది లొంగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సరే, దీనికంటే ముందు ఒక లేఖ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఒక అగ్రనేతగా కేంద్ర కమిటీలో సభ్యుడైనటువంటి మడవి హిడ్మా ఆయన ముందుగానే లొంగిపోవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసిందనేది కొంత సర్క్యులేట్ అవుతూ ఉన్నది. ఒక ఉత్తరం ద్వారా ఆయన అంటే మొత్తమే మేము లొంగిపోవాలనేది కాదు, పరిస్థితులు బాగలేదు, లొంగిపోయినట్టయితుంటేనే ఒక రకంగా ఉంటుంది అన్నటువంటి భావనని సైతం కూడా ఆయన వ్యక్తపరిచిండు అనేది ఒక రకమైనటువంటి వార్త కనబడుతుంది. లొంగిపోయేందుకు సిద్ధమైన హిడ్మా, ఎన్కౌంటర్లో చనిపోయిన హిడ్మా నవంబర్ 10న రాసినటువంటి ఒక లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నది. ఓ లేఖ కూడా వైరల్ అవుతూ ఉంది. ఛత్తీస్గఢ్లోని ఒక టీవీ ఛానల్, లోకల్ ఛానల్కు సంబంధించినటువంటి జర్నలిస్ట్కి ఈ లెటరు ఆయన రాసినట్టుగా తెలుస్తూ ఉన్నది. దాంట్లో ఏమని రాసిందట అంటే, జోహార్, మొత్తం పార్టీ లొంగిపోయేందుకు సిద్ధంగా లేదు, సెక్యూరిటీ రిస్కులతో పాటు చాలా సమస్యలు ఉన్నాయి, మా భద్రతకు హామీ ఇస్తే ఎవరినైనా లొంగిపోయేందుకు కలిసేందుకు సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం లొకేషన్ నిర్ణయించాలని చెప్పేసి ఆయన లేఖ ద్వారా చెప్పడం జరిగిందట. అంటే మరి ఆయన లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నటువంటి ఈ తరుణంలోనే మరి వాళ్ళకు ఏమైనా తారాసపడ్డా, అంతకంటే ముందే మావోయిస్టు ఉన్నటువంటి కొంతమంది నిన్న చనిపోయినటువంటి 6గురిని, దాంట్లో హిడ్మాన్ సైతం కూడా ముందుగానే అదుపులోకి తీసుకున్నారా అనేది కొంత ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కాసేపటి క్రితమే ఇంకొక 6 మంది ఇదే అటవీ ప్రాంతంలో, మారేడుమల్లి అటవీ ప్రాంతంలో మరో 6గురు సైతం కూడా కాసేపటి క్రితమే మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి వాళ్ళు కేవలం ఇక దేవజీతో పాటు దేవజీకి సంబంధించినటువంటి కొంతమంది బృందం మాత్రమే మిగిలిపోయినట్టుగా తెలుస్తూ ఉన్నది. వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, ఆ లక్ష్యానికి సంబంధించినటువంటి దాంట్లో మార్చి 31 అని చెప్పేసి ఏదైతే పెట్టుకున్నారో దాంట్లో భాగంగానే మరి అంతకంటే ముందే ఫినిష్ చేసినట్టుగా కనపడతా ఉన్నది. ఇటీవల లొంగిపోయినటువంటి మహారాష్ట్ర గవర్నమెంట్ ముంగట లొంగిపోయినటువంటి మల్లోజుల వేణుగోపాల్తో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఆయనకు ఏ విధమైనటువంటి భద్రత ఉన్నది, దీనిపైన ఏమైనా ఆయన స్పందిస్తాడా లేదా అన్నటువంటి అంశాన్ని కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఉన్నాడో తెలియదు. మొత్తానికి మరి హిడ్మా ఎన్కౌంటర్ కావచ్చు, ఇటీవల జరుగుతున్నటువంటి మావోయిస్టుల పైన ఎదురుకాల్పులు కావచ్చు, చాలామంది చనిపోతూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం అయితే చేద్దాం. హిడ్మా సంబంధించినటువంటి ఎన్కౌంటర్ కావచ్చు, మీరు గతంలోనే లొంగిపోయారు. 2 మాటలు మీతో మాట్లాడదామని కాల్ చేశాను సార్. తప్పని సార్ ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఇటీవల జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు కావచ్చు, ఒక పక్కన కేంద్ర సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మీ అభిప్రాయం ఏంటి? మిగిలినటువంటి అడవిలో ఉన్నటువంటి అన్నలని మీరు వెనక్కి రావాలని చెప్పేసి అంటా ఉన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఈ పరిస్థితులలో చెప్పడం కొద్దిగా కష్టమే, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఒకవైపు ఈ వార్తలు వస్తుండగా చెప్పడం బాగుండదు, తర్వాత మాట్లాడుకుందాం. సరే, అంటే హిడ్మా ఎన్కౌంటర్ ఎట్లా చూడొచ్చు సార్? అంటే హిడ్మా ఎన్కౌంటర్ పైన ఎట్లా చూడొచ్చు? సారీ వాటి మీద నేను ఇప్పుడు మాట్లాడడం బాగుండదు సార్. అంటే ఒక వీడియో కూడా మీది రిలీజ్ అయినట్టుంది, ఇందాక కూడా మేము చూసాము. దాంట్లో మీ ఫోటో ఉండి ఒక వీడియో అయితే ఒక సర్క్యులేట్ అవుతా ఉంది. అంటే మీరు గతంలో మాట్లాడిందా లేకపోతే ఇప్పుడు రీసెంట్ గా ఈ ఎన్కౌంటర్ అయిన తర్వాత మాట్లాడిందా అనేది తెలియదు. మొత్తానికైతే మీకు సంబంధించిన ఒక ఫోటోతో ఒక వీడియో అయితే సర్కిల్ అవుతుంది. అందుకని చెప్పేసి మీ నెంబర్ కూడా దాంట్లోనే చూసాము. అవును సార్, కరెక్ట్, అదంతా కరెక్టే. ఇక నేను మళ్ళీ విడిగా ఇలాంటి ఇప్పుడు మాట్లాడుకుంటేనే బాగుంటది అనేది అనుకుంటున్నా సార్, అర్థం చేసుకోండి కొంత. సార్ ఒక మాట సార్, అంటే సార్ ఆ ఎన్కౌంటర్ గురించి మాట్లాడకపోయినప్పుడు కూడా మీరు ఓకేనా సార్? ఇప్పుడు భద్రత పరంగా ఓకేనా? అంటే మావోయిస్టులు లొంగిపోయిన తర్వాత భద్రత ఉండదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మల్లోజులుగా మీరేం చెప్పదలుచుకున్నారు? మాకు అలాంటి సమస్య ఏం లేదు సార్. ఓకే, ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది చెప్పేది మల్లోజుల వేణుగోపాల్, ఇది చెప్పేది. ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడడం సరైనటువంటి టైం కాదు ఇది. దీంట్లో ఇప్పుడైతే నేను ఏం స్పందించను, తర్వాత నేను దీని గురించి మాట్లాడతా అని చెప్పి చెప్పిండు. అంతేకాకుండా
లొంగిపోయినటువంటి అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, మరో పక్కన ఆశన్న లాంటి వ్యక్తులకు సైతం కూడా మావోయిస్టులు ఒక లేఖల ద్వారా కొన్ని అంశాలను చెప్పదలుచుకున్నారు. లొంగిపోయినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదంటూ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత మరి వాళ్ళ భద్రత ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి అంశాన్ని మాట్లాడితే భద్రతా పరంగా ఎట్లాంటి ఇబ్బంది లేదు అనేటువంటి అభిప్రాయం అయితే మాత్రం మల్లోజుల చెప్పిండు. సో ముఖ్యంగా హిడ్మా గురించి కనుక తెలుసుకున్నట్లయితే సుమారుగా 150 మందికి పైన జవాన్లతో పాటు ఇంకొక 20-25 మంది ప్రజల్ని ఆయన చంపిండు అనేది పోలీసు రికార్డులో నమోదైనటువంటి అంశం. ఒకసారి ఆయన లిస్టును కనుక చూసినట్టయితే ఉంటే 2010లో ఎక్కడ సుక్మా జిల్లా దంతెవాడలో జరిగినటువంటి ఒక భారీ పేలుళ్ళకి జవాన్లు సుమారుగా 76 మంది జవాన్లు 2010లో చంపినటువంటి దాంట్లో ఒక కీలకమైనటువంటి నిందితుడిగా అది A1గా హిడ్మా పేరే ప్రత్యేకంగా ఉంది. అంతేకాకుండా 2013లో 27 మంది ప్రజలని అంటే పోలీసులకు సహకరిస్తూ ఉన్నారు, మావోయిస్టులకు సంబంధించి అడుగుజాడల్ని వీళ్ళే తెలియజేస్తున్నారని చెప్పేసి కూడా 2013లో 27 మందిని, అలాగే 2017లో 12 మంది జవాన్లని, అలాగే 2021లో సైతం కూడా 22 మందిని, అలాగే 2023లో 10 మంది జవాన్లని చంపిండు అనేది పోలీసు రికార్డులో నమోదవుతోంది. హిడ్మా అంటే అది చాలా సుక్మా జిల్లా కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అనుమానం తెలిసినటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి వ్యక్తిగా పేరున్నది. చాకచక్యంగా తప్పించుకోవడంలో, వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరున్నటువంటి హిడ్మా గెరిల్లా దళానికే నాయకత్వం వహించినటువంటి వ్యక్తిగా ఆయనకు పేరుంది. గెరిల్లా సంబంధించినటువంటి దళం అంటేనే చాలా ప్రత్యేకమైనటువంటి పేరు మావోయిస్టు పార్టీలో. ఎందుకంటే వాళ్ళకి ఆరితేరినటువంటి శిక్షణ పొందినటువంటి వాళ్ళందరూ కూడా గెరిల్లా సంబంధించినటువంటి దగ్గర నుంచే, గెరిల్లా దళం నుంచే బయటకు వస్తూ ఉంటారట. సో ముఖ్యంగా ఈ మావోయిస్టు పార్టీకి అయితే ఒక తీరని లోటుగానైతే చెప్పుకోవాలి. మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఇద్దరిలో ఒకరేమో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవిజీ అయితే మరొకరేమో మడివి హిడ్మా. సో ఆయన చనిపోవడం సైతం కూడా ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో చాలా మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు. ఇక హిడ్మా చనిపోయిన తర్వాత చాలామంది లొంగుబాటుకి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరో ముఖ్యంగా ఇంకా కుంబింగ్ అయితే మాత్రం ఇంకా మారేడుపల్లిలో మారేడి మళ్ళీ సంబంధించినటువంటి అడవి ప్రాంతంలో ఏపీ పోలీసులతో పాటు మరి కొంతమంది ఇంకా గాలింపు చర్యలు ముమ్మరం చేసిండు. ఎందుకంటే ఈయన చనిపోయిన తర్వాత చాలామంది ఇంకా అప్రమత్తంగా బయటికి రావడమో లేకపోయినట్లయితే ఇంకేదో రకంగా వాళ్ళు దొరికేటువంటి ఛాన్స్ ఉంటుందన్నటువంటి ఒక ఆలోచనతోటి కుంబింగ్ అయితే ఇంకా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. సో ఇంకా మరి ఎంతమంది లొంగిపోటు అవుతారు, ఎంతమంది ఇంకా ఈ సంబంధించిన ఎదురుకాల్పులో చనిపోతారు అనేది కూడా చూడాలి. నిన్న 6 హిడ్మాతో పాటు హిడ్మా భార్య చనిపోయింది, వాళ్ళిద్దరితో పాటు ఇంకొక 4 చనిపోయారు. ఇలా 6 చనిపోయిన, ఇలా మరో 6 ఉదయాన్నే ఎదురుకాల్పులో చనిపోయినట్టుగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఇది హిడ్మాకు సంబంధించిన చరిత్ర. హిడ్మా సంబంధించినటువంటి దానిపైన ఎన్కౌంటర్ల పైన స్పందించిన మల్లోజుల వేణుగోపాల్ స్పందించినటువంటి తీరు చూస్తూనే ఉండండి మనతో.